అందరికీ నమస్తే అండి. సాధారణంగా ఎవరైనా సీఎం పదవి కోల్పోతే అంటే ఎన్నికల్లో ఓడిపోతే ఖచ్చితంగా జనంలో సింపతి వస్తుంది. ఆ సింపతి పొలిటికల్ మార్కెటింగ్‌కి బాగా ఉపయోగపడుతుంది. ఇప్పుడు ఎగ్జాంపుల్ 2019 ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు గారు టీడీపీ ఓడిపోయిన తర్వాత చంద్రబాబు గారి మీద కొంత సింపతి వచ్చింది. టీడీపీ ఆఫీస్‌లోనూ అలాగే చంద్రబాబు గారి ఇంటికి చాలామంది టీడీపీ కార్యకర్తలు, మహిళలు వెళ్ళడం, మాట్లాడడం ఇవన్నీ జరిగాయి. చాలా దాదాపుగా ఒక నెల రోజుల పాటు ఇవే కార్యక్రమాలు జరిగాయి. సో జనంలో ఖచ్చితంగా కొన్ని వర్గాల్లో అయితే చంద్రబాబు గారి పట్ల సింపతి ఉంది. టీడీపీ కార్యకర్తలు ఇళ్లకు పరిమితమైనప్పటికీ ప్రజల్లో మాత్రం కొంత సింపతి వచ్చింది. అదేంటి అంత దారుణంగా ఓడిపోయింది టీడీపీ అని. సో 2024 అంటే మొన్నటి ఎన్నికల్లో వైసీపీ ఓడిపోయిన తర్వాత ఆ సింపతి అనేది ఎక్కడా రాల. ఏ వర్గాల్లో కూడా జగన్మోహన్ రెడ్డి గారి పట్ల కానీ వైసీపీ పట్ల కానీ సింపతి రాలేదు అనేది స్పష్టం. సో ఒకవేళ సింపతి వచ్చుంటే వైసీపీ ఖచ్చితంగా దాన్ని పొలిటికల్గా మార్కెట్ చేసుకునేవాళ్ళు. నెక్స్ట్ లెవెల్లో మార్కెటింగ్ ఉండేది. ఇప్పుడు సింపతి రాలేసారు కదా, కొత్త తప్పులు, వాళ్ళు చేసిన తప్పులు, గతంలో చేసిన పాపాలు ఒక్కొక్కటి బయటకు వస్తుండటంతో కోపం పెరుగుతుంది తిరిగి. వీళ్ళు మనకు 5 ఏళ్ళు పరిపాలించారా? ఈ పార్టీ మనకు 5 సంవత్సరాలు పరిపాలించిందా? వీళ్ళు ఇన్ని తప్పులు చేశారా? ఒక్క అవకాశం మనకిస్తే ఇంత చండాలంగా ఇంత చెత్త పరిపాలన అందించారని ప్రతిరోజు. నిన్న ఒక విషయం ఏంటంటే పులివెందుల్లో వైఎస్ఆర్ ఎస్టేట్లో రాజశేఖర రెడ్డి గారి విగ్రహాల స్థాపన అలాగే అక్కడ ఆధునికీకరణ కోసం 18 కోట్లు ఖర్చు పెట్టారంటండి. కేవలం రాజశేఖర రెడ్డి గారి ఒక విగ్రహం, ఏది 48 అడుగుల విగ్రహం ఒకటి ఏర్పాటు చేయడానికేమో దాదాపుగా 10 కోట్లు, 7.5 కోట్లు ప్లస్ ఇతర విగ్రహాలు, దాని చుట్టూ లైటింగ్లు, మొక్కలు పెంచడం, దీని అంతటి కోసం ఇంకొక 10 కోట్లకు పైగా అమౌంట్. సో ఓవరాల్గా 18 కోట్లు ఖర్చు పెట్టారు. ఈ 18 కోట్లు కూడా వాళ్ళకు అనుకూలంగా ఎవరైతే ఉన్నారో వాళ్ళకి టెండర్ ఇచ్చారు. ఇక్కడ విగ్రహాలు పెట్టడం ఒకటో తప్పు, రెండోది టెండర్లు వాళ్ళకు అనుకూలమైన వ్యక్తులకి ఇచ్చారు అంటే అది 10 కోట్లు 18 కోట్లకి ఇచ్చారో, 5 కోట్లతో చేయాల్సిన దాన్ని 18 కోట్లకి ఇచ్చారో, మీరే కదరా తినండిరా మనోళ్ళే కదా అని. సో ఇది ఖచ్చితంగా జనం యాక్సెప్ట్ చేయరు, సాధారణ ప్రజలు యాక్సెప్ట్ చేయరు. అప్పట్లో ఎన్టీఆర్ గారు మరణం తర్వాత హైదరాబాద్లో ఎన్టీఆర్ ఘాట్ ఏర్పాటు చేసి పార్క్ ఒకటి ఏర్పాటు చేశారు. అప్పుడున్న ఎమోషన్స్, సెంటిమెంట్స్ వేరు, అప్పుడున్న రాజకీయం వేరు, అప్పుడున్న రాష్ట్ర ఆర్థిక పరిస్థితులు వేరు, అలాగే ఎన్టీఆర్ గారి పట్ల అప్పుడున్న చరిష్మా వేరు. కానీ ఇప్పుడు ఆ పరిస్థితులు లేవు. ప్లస్ రాజశేఖర రెడ్డి గారిని వైఎస్ఆర్ గారిని కంపేర్ చేయలేం. ఒకవేళ చేసిన రాజశేఖర రెడ్డి గారి ఘాట్ ఏర్పాటు చేసి అది ప్రజల సందర్శనార్థం ఉంచడం వేరు, ఇలా ఒకే చోట కోట్లు ఖర్చు పెట్టి విగ్రహాలు ఏర్పాటు చేయడం వేరు. దీన్ని యాక్సెప్ట్ చేయరు. సో ఇలా ప్రతిరోజు నిన్నగాక మొన్న ఆ గనుల శాఖలో ఫైళ్ళు తగలబెట్టేశారు, అదొకటి బయటకు వచ్చింది. సో ఫైళ్ళు తగలబెట్టారు అంటే తప్పు చేసినట్టే, అందులో తప్పుడు పత్రాలు ఏవో ఉన్నాయి, అవి దొరికిపోతే ఇబ్బంది అవుద్ది కాబట్టి తగలబెట్టారు. ఋషికొండ ప్యాలెస్లో వైసీపీ ఆఫీసుల కోసం ప్రభుత్వ స్థలాలు ఇచ్చేయడాలు, అక్కడేమో రాజభవనాలు నిర్మించుకోవడాలు, తాడేపల్లి ప్యాలెస్ చుట్టూ ఇనుప కంచె వేసుకోవడాలు, అక్కడ పిన్నెల రామకృష్ణారెడ్డి గారిని పరామర్శించి ఆయన బయటకు వచ్చి మాట్లాడిన మాటలు అన్నీ కూడా తప్పుకు దొరికిపోతున్నారు. ఒకదాని తర్వాత ఒకటి తప్పుకు దొరికిపోతున్నారు. సమాధానం చెప్పుకోలేని రీతిలో వైసీపీ దొరికిపోతుంది. నేను అనుకున్నా వైసీపీ దారుణంగా ఓడిపోయింది కదా, ఖచ్చితంగా సింపతి వస్తుంది, జగన్మోహన్ రెడ్డి గారి పట్ల సింపతి వచ్చింది అంటే ఆయన దాన్ని ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లగలరు. అప్పట్లో కాంగ్రెస్ పార్టీ ఆయనకు సీఎం సీట్ ఇవ్వలేదు, ప్లస్ పార్టీ నుంచి బయటకు పంపించేసి సిబిఐ కేసులు పెట్టింది కాబట్టే కదా జగన్మోహన్ రెడ్డి గారి మీద సింపతి వచ్చింది, ఒక పొలిటికల్గా ఒక ఊపు వచ్చింది, ఒక ట్రెండ్ వచ్చింది. సో ఇప్పుడు మళ్ళీ ఆ సింపతి వస్తుందేమో అనుకున్నాను, కానీ అస్సలు ఇసుమంత కూడా లేదు, ఏ ఒక్క వర్గంలో కూడా లేదు సింపతి. ఎందుకంటే వీళ్ళు తప్పుల మీద తప్పులు చేశారు, ఆ తప్పులన్నీ కూడా బయటపడుతూనే ఉన్నాయి. ఏ రోజు ఏ శాఖలో ఎటువంటి దారుణమైన తప్పు బయటపడుతుందో తెలియట్లేదు. విద్య, వ్యవసాయం, వైద్యం, నీటిపారుదల, గనులు, కొన్నిట్లో అవినీతి చేశారు, విపరీతమైన అవినీతి చేశారు, కొన్నిట్లో తప్పులు చేశారు, చేయకూడని తప్పులు చేశారు, కొన్నిట్లో అనవసరమైన ఖర్చులు, దుర్వినియోగము చేశారు. కొంతమందికేమో అనవసరమైన వ్యక్తులకి, అర్హత లేని వ్యక్తులకి అందలం ఎక్కించి ఆ హోదాలో కూర్చోబెట్టారు. ఇలా దొరుకుతూనే ఉన్నాయన్నమాట ప్రతిరోజు కూడా. సో అందుకే వైసీపీ మాట ఎత్తితేనే కొన్ని వర్గాలకు బాగా చిర్రెత్తుకొచ్చే పరిస్థితి వస్తుంది. వీటన్నింటినీ ఎలా అధిగమించగలరు, ఎలా బయటపడగలరు అనేది జగన్మోహన్ రెడ్డి గారికి అయితే సవాలే. థ్యాంక్ యూ.